చెప్తున్నాడు, నా కుమారుడు ఎదుగురా, నేను నీకు విశ్రాంతిని దయచేస్తాను, నీ తలంపులకు నీ ఆలోచనలు నేను కావలి ఉంటాను, నువ్వు నాకు ప్రార్థన చేస్తావా అని ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యా, నీతోనే ఈరోజు మాట్లాడుతున్నావు. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు కలవరం చెప్తున్నావు? వీటన్నిటికీ ఒకటే ఆధారము, ఆయన వాక్యాన్ని మనం దీవనాత్మను ధ్యానించినట్లయితే మన కాలమందు మనము ఫలిస్తాము. ఫలమిచ్చి చెట్టు వలె ప్రణాళికలు ప్రభువా నేను ఆపివేస్తున్నాను, నన్ను క్షమించిన తండ్రి. మేము ఫలించాలనే నీ ఆశలు తండ్రి, మేము ఫలించాలని దేవుడు ఎవరితో అయితే మాట్లాడాడో దయచేసి వాళ్ళు ప్రార్థన చేస్తాం. ఎవరితో అయితే మాట్లాడాడో ప్రార్థన చేస్తాం. ఈ రోజు దేవుడు నిజంగా విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రతి భయం నుంచి, ప్రతి ఆందోళన నుంచి దేవుడి నుంచి భయపడకూడదు. ఆయన మాట్లాడుతున్నాడు, నా కుమారుడు క్రీస్తునందున కృప చేత బలవంతుడు కమ్ము. నా కుమార్తె క్రీస్తునందున కృప చేత బలవంతుడు కమ్ము అని నేను కలిసి ప్రార్థన చేస్తాం. యేసయ్యా, నా చేయి నన్ను లేవనెత్తు ప్రభువా, నా చేయి పట్టుకున్నా యేసయ్యా, నా చేయి పట్టుకో ప్రభువా, నీ రాజ్యము చేరేంత వరకు నన్ను పట్టుకో ప్రభువా, ఒక క్షణమైనా నన్ను వదలదు ప్రభువా, నీ రాజ్యము చేరేంత వరకు పట్టుకో యేసయ్యా. నేను తట్టుకోలేని ప్రభువా నా చేయి వదిలితే, నేను జీవించలేని ప్రభువా నా చేయి వదిలితే, అవును ప్రభువా నువ్వు అనుభవించావు, నా దేవా నా చేయిని ఎలా నాడుతీవని ప్రభువా నువ్వు అనుభవించావు కాబట్టి నన్ను విడువు ప్రభువా. నేను పాపంలో కూరుకుపోయినాను తండ్రి, నా ప్రభువా నా పాప స్థితిలో నుంచి నేను ఎలా బయటికి రావాలో నాకు తెలియలేదు ప్రభువా. నన్ను లేవనెత్త ప్రభువా. నన్ను తాగడం వల్ల నా ఇంట్లో వాళ్ళు ప్రభు బాధపడుతున్నారు యేసయ్యా, నా ఇంట్లో వాళ్ళు అయిపోతున్నాయి, నేను సంపాదించిన పైసలన్నీ ప్రభు నాశనం అయిపోతున్నాయి ప్రభు. నీవు నా పైన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు తండ్రి, కానీ ప్రభు ఆ ప్రణాళికను నేను ఆయన తీసేసుకుంటున్నాను. నన్ను క్షమించావు నా తండ్రి, నేను దాంట్లో నుంచి బయటికి రావాలని అనుకుంటున్నాను తండ్రి ప్రభు. ఆయన నా భర్తకు తెలియకుండా ఎక్కడో వెళ్ళిపోతున్నాడు ప్రభు, నా భార్యకు తెలియకుండా ఎక్కడో వెళ్ళిపోతున్నాను ప్రభు. నన్ను క్షమించవా, దాని నుంచి బయటికి రావాలని ఎంతో ఆలోచించిన ప్రభు, నేను రాలేకపోతున్నాను ప్రభు. నా శక్తి చాలట్లేదు ప్రభు, నన్ను క్షమించేస్తాయా, నా చేయి పట్టుకో యేసయ్యా. ఆయన నీవే నా దేవుడు నా తండ్రి, నా చేయి పట్టుకో ప్రభు. నేను పరిశుద్ధంగా జీవించాలి యేసయ్యా, నేను పరిశుద్ధంగా నడవాలి ప్రభు. నా కుమార్తెను నేను చూసుకోవాలి ప్రభు. నా బాధ్యతను నా జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు యేసయ్యా. అవును ప్రభు, నేను ఇంట్లో వాటిని నేను పట్టించుకోవట్లేదు ప్రభు, నేను ఇంట్లో వాటిని నేను పట్టించుకోవట్లేదు ప్రభు. నా కొడుకులను, కుమార్తెను, నా తల్లిదండ్రులను నేను పట్టించుకోవట్లేదు ప్రభు. నన్ను క్షమించండి ప్రభు. నాకు ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతున్నాను ప్రభు, నన్ను క్షమించండి ప్రభు. ప్రతిదానికి నేను భయపడుతున్నాను ప్రభు, నన్ను కనికరించు ప్రభు. యేసయ్యానికి వందనాలు ప్రభు, యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యానికి వందనాలు. ప్రతి ఒక్కరు ఆయన అడుగుదాం, ఈరోజు పాపంలో నుంచి బయటికి రావాలని నువ్వు కోరుతున్నావా? ఆ ఒక్క పాపాన్ని వదిలేయాలని నువ్వు కోరుతున్నావా? ప్రతి పాపంలో విడిచిపోయాలని నువ్వు కోరుతున్నావా? లేకపోతే నీ బలహీనతల వల్ల దేవుడి నుంచి నువ్వు తప్పిపోతున్నావా? ప్రభు, నేను ఈ రోజు నుంచి తప్పిపోను ప్రభు, నీ రాకడ వరకు నేను నిలిచి ఉంటానని నువ్వు ఆ దేవుడితో తీర్మానం చేసుకో. ఇవి అంచె దినాలు. ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన శాశ్వతమైన కృప చేత మనల్ని ప్రేమిస్తాడు, ప్రేమ చేత మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్యానికి వందనాలు ప్రభు, నిత్యమైన దేవానికి స్తోత్రాలు ప్రభు. నన్ను కనికరించి ఆయన ప్రార్థన చేస్తాం. అందరం గట్టిగా తాగేయనే ప్రభా, బంధకంలో చేస్తున్నాను లేవనెత్తవా ప్రభా. నేను ప్రభా నిజంగా